ఏది లేవు అగిపెట్టి ఇవ్వు చేయి చెప్పు. ప్రభు ఏంట్రా అట్మాస్ఫియర్ చూస్తుంటే ఇక్కడ నర్సులు గొడవ నాకేం అర్థం కావట్లేదు. ఏదో హాస్పిటల్ లాగా ఉంది. ఏ హాస్పిటల్? ఇదే జనరల్ హాస్పిటల్. మై గాడ్. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మైక్ పెట్టాలి. ద జూట్. సార్ నేనేం పాడటానికి రాలేదు. మైక్ ఎందుకు? గుడ్ క్వశ్చన్. ఆడేవాళ్ళకు కూడా మైక్ పెట్టాలి. ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ప్లీజ్ కోఆపరేట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తక తయ్య 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 తక తయ్య తయ్య తయ్య. గుడ్ మైక్. ఎక్కడ కూర్చుందో చూడు. ఏదైనా మాట్లాడతల్లి. ఏం మాట్లాడాలి? ఐ లవ్ యూ అని చెప్పు. రే బలరామ్, నేను మొబైల్లో మాట్లాడుతున్నావు. నేనేరా దరిద్రపు మామ, ఇక్కడికి తగలంటావా? వీడు కెమెరామెన్ కాదు, లైట్లు మూసే కూలేదు. ఫోన్ బక్కోడా పట్టతలోడా, నీకు అసలు బుద్ధుందా? ఇంతకాలానికి ఒక అందమైన అమ్మాయిని సెట్ చేసుకుని చెడ కొడతావా? కడుపు అన్నం తిన్నావా, గడి తిన్నావా? ఇవాళ కరెక్ట్ చెప్పు, నా కూతురు పెళ్లి చేసుకుంటా లేదా? డేట్ ఫిక్స్ చేయాలి. నువ్వే ఒక వానపావువి. వానపావు కన్నా పిల్ల పావుని ఎవడు చేసుకుంటాడా? అయితే నా కూతురు అంజలి నువ్వు చేసుకో అన్నమాట. అంజలో గింజలో ఎవడు చేసుకుంటాడా? నీ వీక్ పాయింట్ మనం చేసిన టచ్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అడగండి. ఏంటి సార్? పంది ఏం కూర్చోరా? ఏంటి అడిగితే పోర పంది అంటావా? ఆ పెద్ద మొహం చూసి వదిలిపెడుతున్నాను, లేదంటే ముక్కలు ముక్కలుగా నరికి ఖైమా చేసి ఉండేవాడిని. రాస్కెల్. నవ్వుతున్నావా? ఎవరైనా నడు దగ్గర కితకితలు పెడితే పక్కపక్క నవ్వుతారా? ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు. దీన్ని ఆసరాగా తీసుకుని అడిచే తన్నిస్తావా? చచ్చినా నీ కూతురు పెళ్లి చేసుకుంటారా? ఇది మా అమ్మ బొబ్బట్ల బుల్లి మీద తొట్టు. చెయ్యెత్తుతావా? రే ఊదేస్తాను. డింగ్రీ. మిస్టర్ బలరామ్, yes మీకు ఫోన్. ఫోనా? మిస్టర్ బలరామ్, ఇక్కడికి వచ్చిన క్లయింట్ ఒకరిని పోరా పందని తిట్టారంటే మీరు? ఐ హావ్ స్పాట్ ఇన్ మై వాట్ ఈస్ ఇంగ్లీష్ ఫర్ నడు మేడం? హిప్. హిప్. సంబడి నొక్కింగ్, ఐ యామ్ అర్చింగ్. కరెక్ట్ రీజన్ చెప్పలేదు, నిన్ను ఉద్యోగంలో తీసేస్తాను. పంది. వాట్ యు టెల్లింగ్ మీ? పంది బట్టదలేదవా? ఇడియట్. ఫోన్ పెట్టే మ్యాన్. సార్ సార్ సార్, ఇప్పుడైనా చెప్పు, నా కూతురు అంజలిని చేసుకుంటావా లేదా? నిన్ను పోయింది, నా ఉద్యోగం పోయింది. మా మామ బట్టతల గారితో పెద్ద గొడవ అయిపోయింది. నువ్వే ఏదో విధంగా మన ఎండి గారితో నా వీక్నెస్ గురించి చెప్పాలి. ఏం వీక్నెస్? చెప్పాను కదయ్యా, నడు మీద పోరా పంది. అయ్యో డ్రైవర్ బండి ఆపరా, నేను లోపల కూర్చొని పైన ఎక్కుతాను రా. అయిపోయిందంటే సరిపోద్దా? పంది కన్నట్టు పిల్లల్ని కంటే సరిపోదయ్యా. కాసింత బుద్ధి జ్ఞానం నేర్పాలా. మరొక్కసారి ఇట్లాంటి పనులు చేస్తే మీకు చెప్పను, పందెల తోటలో కట్టేసి కాళ్ళు చేతులు ఎరగొట్టి ఆ తర్వాత మీకు చెప్తా. గుర్తుంచుకోండి. నీ కొడుకు తక్కుడే, నా కొడుకులా తగలడ్డాడ్రా. చెప్పొచ్చావు. మా వాడు ఇలా వ్యవహారంగా తయారవడానికి మీ అట్టగాడిదే కారణం. మాటలు తిన్నగా రానియండి. మా వాడు అడ్డగాడిలా తయారైంది మీ పోరంబొక్క కొడుకు. పోరంబొక్క గీరంబొక్కనే ఉంటే మర్యాద దక్కదు. మీ అబ్బాయి పెద్ద రామకృష్ణ పరమహంస, నీ కొడుకే పెద్ద రౌడీ. ఆహా,
నా కొడుకు రౌడీ అయితే నీ కొడుకు పెద్ద వీధి రౌడీయే. నా కొడుకు వీధి రౌడీ అయితే నీ కొడుకు ఊరికే రౌడీయే. నీ కొడుకు అసెంబ్లీ రౌడీయే. నీ కొడుకు స్టేట్ రౌడీయే. నీ కొడుకు పెద్ద కంట్రీయే. నీ కొడుకు పెద్ద దిన కంట్రీయే. చేతనైతే నీ కొడుకు చెప్పు చెత్తలో పెట్టుకోవే. నా కొడుకు గురించి ఏమైనా అన్నావో నాని కోసేస్తా. ముందు నువ్వు నీ కొడుకుని కంట్రోల్లో పెట్టుకోవే. మా వాడి గురించి మాట్లాడావో మూతి కుట్ట. నీ కొడుకు సిగరెట్ కాలుస్తాడే. నీ కొడుకు చుట్టూ కాలుస్తాడే. ఏంటో అనుకున్నాను మీ అమ్మ గొంతు డిడియేశారు. మీ అమ్మది కూడా డాల్బీ సౌండ్ పెట్టారు. కరెక్ట్ గా చెప్పావురా. ఈ గొడవకి మూడ్ ఆఫ్ అయిపోయింది. మందేద్దామా? ఈ ఎండలో మందేస్తే గొంతు ఆరిపోద్ది. బీరేద్దాం పద. పద పద. పద. నో ఐ కెనాట్. అతని బాడీలో బుల్లెట్స్ ఉన్నాయండి. పోలీస్ పర్మిషన్ లేకుండా నేను ఎలా చేయగలను? పైగా అతను డాన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఉన్నాడు. డాన్ ఆయన కాదు, ఈవిడ. పైగా నువ్వు ఇప్పుడున్నది వీరేంద్ర కుమార్ గారి గెస్ట్ హౌస్ లో. సో వాట్? ఐఎమ్ చక్రవర్తి, డాక్టర్ చక్రవర్తి, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్, లండన్. ఇంకేమన్నా ఉంటే చెప్పు, రెండు పీకుద్ది. అక్కర్లేదులే, పీకినంత వరకు చాలు. నేను వెళ్ళి ఆపరేషన్ ఏర్పాటు చేస్తాను. మేడం, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఏదైనా జరగకూడదు జరిగితే నీకు పోస్ట్ మార్టం జరుగుద్ది. నాకు పోస్ట్ మార్టం ఎందుకులేండి సార్. సార్, ఈ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ అంతా నా హాస్పిటల్లో ఎక్విప్మెంట్ లా ఉంది. మేమే పట్టుకొచ్చాం. అచ్చా, థ్యాంక్ యూ సార్. మొత్తం తెచ్చారా? మొత్తం తెచ్చాం. ఏంట్రీ ఈ కంచం పెట్టావు? ఇది వెండి కంచం అయ్యా. అదే అడుగుతున్నాను. ఈ కంచంలో వడ్డిస్తావా? ఇంట్లో మరి బంగారు పళ్ళే లేవండి. బంగారు పళ్ళలో వడ్డిస్తే ఈ తలకాయ మాంసం కాదు, నీ తలకాయ మాంసం తింటాను. ఏంట్రా, కంచానికి కూడా దిక్కులేని వాడు అనుకుంటున్నారా మీరు? ఓయబ్బో, ఇది నాలాగే దేనికి పనికి రాకుంటుంది. ప్లాట్ఫారం మేడ్ ఇన్ రాజమండ్రి సెంట్రల్ జైలా? ఇది కంచం అనుకున్నారా? కాదు, బొచ్చే, జైలు బొచ్చే. ఇది జైలు గ్లాసు. ఇన్నేళ్ళ నా జైలు జీవితంలో నా ఓన్ ప్రాపర్టీగా సంపాదించుకున్నాను. లైఫ్ లో ఒక్కసారి కమిట్ అయితే అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తాను. అది పళ్ళమైనా సరే, పెళ్ళమైనా సరే. అర్థమైందిగా? కొట్టించు కొట్టించు కొట్టించు. ఏంట్రా ఇది? వేడి వేడి బిర్యానీ అయ్యా. బిర్యానీ కాదు, పాచిపోయిన అన్నం, పులిసిపోయిన కూరలు లేవా? ఆయన ఎందుకు ఇబ్బంది పెడతావు? పాచిపోయిన అన్నం ఉంటే పట్టరా. ఇందాకనే గేదెలు తాగి కుడిసెలు వేసానయ్య గారు. అదే వెళ్ళి పట్రా. ఆనంద తినబట్టేరా పశువులు బలంగా ఉంటాయి. అది తినకనే మనుషులు శవాలా తయారవుతున్నారు. వెళ్ళు. అలాగే అయ్య గారు. పోయి అది జీవితంలో ఒక్కసారైనా తినాలరా. బాగుంది. ఏం పాట పాడినావప్ప. ఆండవన్ నీ గొంతుకులో అమృతం పోసినాడు. ఈ నాడారు నీకు స్పెషల్ ఛాయ్ పోస్తా ఉంటాడు. కుడి. స్పెషల్ చాయ్ మాకు లేదా? మీకు ఆర్డినరీలో ఆర్డినరీ, వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్. అంటే ఒట్టి డికాక్షన్ అయితే వీడికి.
మీలో బాలు అంటే ఎవర్రా? మాధురి అంటే మాత్రం నేనే. వేళాకుళంగా ఉందా? మర్యాదగా చెప్పండి, మీలో బాలు అంటే ఎవరు? వాడేమన్నా పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడా? ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడానికి? రెడ్డి గారమ్మ ఎక్కడ్రా? చెప్పకపోతే ఏం చేస్తావు? టీ మొత్తం పారబోచేస్తావా? సమోసాలన్నీ చెల్లా చెదురు చేసేస్తావా? కుర్చీలన్నీ ఎరగొట్టేస్తావా? టోటల్ గా ఈ టీ కొట్టిన సర్వనాశనం చేసేస్తావా? చేయరా. నువ్వే కనుక మగాడు ఈ టీ కొట్టిన సర్వనాశనం చేయి. ఇదన్నప్పా. నువ్వు ఉండి నాడారు, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. హం సాత్ సాత్ హై. కహోనా ప్యారే? అయ్యయ్యో సారు, ఇంత టీ కడ ఓనర్ నాందా, ఇంత బ్యాచ్కి నాకు ఒక సంబంధం ఇల్లే. నాడారు బాలు అంటే నేనే. చూడండి, మీ అమ్మాయి అతను ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మీరు ఈ పెళ్లికి ఒప్పుకోలేదని మీ అమ్మాయి చావడానికి సిద్ధపడింది. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం